హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్టీ ఛానల్. ఈరోజు అమేజింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. బీట్రూట్ గుంత పొంగనాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మామూలుగా బీట్రూట్ అనగానే అందరూ పెదవి విరుస్తారండి, అది తినాలంటే ఇష్టపడరు. కానీ దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి హెల్త్కి. కాబట్టి ఈ రెసిపీ మీకు పరిచయం చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు చక్కగా అర్థం కావాలంటే చివరి వరకు చూడండి, చక్కగా అర్థమైపోతుంది. స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. పర్ఫెక్ట్గా మనం బీట్రూట్ గుంత పొంగనాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల నేను పెట్టే రెసిపీస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు మనము పిండిని రెడీ చేసుకోవడానికి ముందు రోజే మనం ఏం చేయాలంటే, ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను. అందులో 3/4 గ్లాసు మినపప్పు తీసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 3 టైమ్స్ కడిగి మనము నానబెట్టుకోవాలండి. ఒక 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ నానబెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఆఫ్టర్ 4 అవర్స్ చక్కగా నానిపోయినాయండి. వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దోశ పిండిలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని ఓవర్ నైట్ ఆ విధంగా పెట్టేసేయాలి. చూడండి, ఆఫ్టర్ నైట్ చక్కగా పిండి ఉబ్బిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసమని నేను 100 గ్రామ్స్ బీట్రూట్ తీసుకున్నానండి. దానిని చక్కగా తురిమి పెట్టుకున్నాను. ఈ విధంగా తురిమినట్టయితే మనం పర్ఫెక్ట్గా తినొచ్చండి. చాలా చక్కగా ఇష్టంగా తింటారు. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. 3 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టను ఈ విధంగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. మనం కావలసినంత పిండిని ఒక పెద్ద సైజు బౌల్లో తీసుకోవాలి. అన్నీ కలుపుకోవాలి కదా ఇంగ్రీడియంట్స్, అందుకని ఇప్పుడు బీట్రూట్ తురిమి పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి పిండిలో. తర్వాత ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. ఇది అంతా మనకు బీట్రూట్ తర్వాత ఉల్లిపాయ మొత్తం పట్టే విధంగా పిండిలో మొత్తం పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్యాటర్ ప్రిపేర్ అయిపోవాలి. చిక్కగా ఉండాలండి బ్యాటర్ మనకి పొంగనాలు వేసుకోవడానికి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ చట్నీలో సాల్ట్ వేసుకుంటాం కదా ఇది తినడానికి, కాబట్టి ఇందులో తక్కువగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు వేసుకోవాలండి వంట సోడా వేసుకుంటే మనకు పొంగనాలు చక్కగా పొంగుతాయి. బీట్రూట్ చాలా మంచిదండి. పొంగనాలు రకరకాలుగా వేసుకుంటారు కదా, ఈ విధంగా బీట్రూట్ తురిమి వేసుకున్నట్టయితే బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారండి. చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద మనము పొంగనాల పెన్నం పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. బీట్రూట్లో మంచి పోషకాలు ఉంటాయండి మనకు. ఇది బాడీకి మంచి యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది. చూడండి, కొంచెం వేసుకోవాలండి. మరీ నిండగా పోసేసుకోవద్దు, ఎందుకంటే మనకు పొంగనాలు పొంగుతాయి కదా, అందుకోసమని కొంచెం పోసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పోసుకోవాలి మనం పిండిని. ఈ విధంగా ఒక్కొక్క హోల్లో మనము పిండి నింపాలి. బీట్రూట్లో పొటాషియం అధికంగా ఉంటుందండి. మామూలుగా జుట్టు రాలే వాళ్ళకి ఇది తీసుకున్నట్టయితే సలాడ్లో కానీ ఈ విధంగా కర్రీస్లో బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నట్టయితే బీట్రూట్ను జుట్టు ఊడడాన్ని తగ్గిస్తుందండి. బ్లడ్లో కూడా ఆక్సిజన్ పర్సంటేజ్ని పెంచుతుందండి ఇది. మనం బీట్రూట్ ఉట్టిగా తినాలంటే చాలామంది ఇష్టంగా తినరు, కాబట్టి ఈ విధంగా చేసుకొని తిన్నట్లయితే మనకి హెల్త్కి చాలా మంచిది. కొంచెం పైన ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఒక డ్రాప్ వేసుకుంటే సరిపోతుందండి. ఇవి మనం పొంగనాలు చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టినట్టయితే లోపల కూడా మనకు చక్కగా కుక్ అవుతుంది.
నేను ఈ ఛానల్లో చాలా రకాల వంటలు పెడుతున్నానండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల నేను పెట్టే రెసిపీస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఈ పొంగనాలు కుక్ అయిన తర్వాత మనము రెండో సైడ్ వీటిని టర్న్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా ఫోర్క్ కానీ లేకపోతే చిన్న సైజు స్పూన్ కానీ తీసుకొని ఈ విధంగా తిప్పి పెట్టుకోవాలి. నెమ్మదిగా తిప్పుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని పొంగనాలని రెండో వైపు కూడా మనం కాల్చుకోవాలి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, తొందరగా అయిపోతుంది, మనకి చాలా చక్కగా ఉంటుంది. పిల్లలకు అయితే చాలా ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది మనకి. ఈ విధంగా అన్నింటినీ పొంగనాలని రెండో సైడ్ కాల్చుకోవడానికి తిప్పి పెట్టుకోవాలి. మనం ఇందులో పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, బీట్రూట్ యాడ్ చేసాం కదా, తినేటప్పుడు మనకు మధ్య మధ్యలో తాకుతూ ఉంటాయి కదా, చాలా చక్కగా అనిపిస్తుందండి, మంచి టేస్ట్తో వస్తుంది. మనం రొటీన్గా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా చేసుకున్నట్టయితే హెల్త్కి మంచిది, మరియు నోటికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈ విధంగా అన్నింటినీ చేసుకోవాలి. తర్వాత రెండో సైడ్ మనకు కుక్ అయినాయా లేదా అని ఒకసారి ఈ విధంగా టెస్ట్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. చూడండి, అన్నీ కుక్ అయిపోయాయి మనకి. ఈ విధంగా కుక్ అని ఉంటే మళ్ళీ ఒకసారి ఒక 2 minutes పెట్టుకొని మనం కుక్ అయినటివి తీసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండాలి కుక్ అయ్యాయా లేదా అని. పైన మనము మూత పెట్టాల్సిన అవసరం లేదండి, చాలా చక్కగా వేగిపోతాయి. మూత పెట్టకున్నా కానీ పొంగనాలు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి మనకి. చూడండి, పొంగనాలన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇంతేనండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పొంగనాలు. అన్నింటినీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిని మనము అల్లం చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, నేను మధ్యలో చూడండి చింపి చూపిస్తున్నాను కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. బీట్రూట్ పొంగనాలు చాలా చక్కగా రెడీ అయిపోయాయండి. హెల్దీ రెసిపీ, హెల్త్కి చాలా మంచిది ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.